134 డాక్టర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా మరి అంబేద్కర్ యూత్ మరి ఇంత చక్కగా చేసినందుకు మా గ్రామంలో ఎప్పుడూ జరిగినట్టు చేశారు కాబట్టి అంటే అంబేద్కర్ అంటే మహానుభావుడు ఇచ్చేదంటే చట్టాన్ని రాజ్యాంగం రాసిన మహానుభావుడు అయినా అంటే దానికి ఈ కుర్రోళ్ళు యూత్ ఏంటంటే రాత్రి చెప్తారనుకున్నాను ఆయన బుక్స్ కూడా డబ్బులు లేకుండా చెట్టు కింద కూర్చొని చదువుతున్నాడు. అందుచేత ఈ కుర్రోళ్ళు ఏం చేయాలంటే ఇవాళ చీరలో అవి పంచిపెట్టడం కాదు, చదువుకుంటే పిల్లలకి నెక్స్ట్ చదువుకుంటే పిల్లలకి ఒక 100 బుక్స్ నోట్ బుక్స్ ఇస్తారని మరి కమిటీని అంతా కోరుకుంటున్నాం. అలాగే ఆ నోట్ బుక్స్ ఇచ్చిన తర్వాత మన గ్రామంలో అంబేద్కర్ లాట కుర్రోడు కానీ మేడంలు కానీ ఎవరైనా అదే చదువుకొని అంత పేరు తెస్తారని మరి కోరుకుంటూ మరి అంబేద్కర్ యూత్ మా గ్రామ పెద్దలనే నాకు ఈ అవకాశం వచ్చినందుకు సమాప్తి చేసుకుంటూ చాలా తీసుకుంటాం. ఇది మాట్లాడండి. నేను వచ్చిన మన సోదరిమణులకు మన పెద్దలకు అందరికీ నా నమస్కారాలు. ఈరోజు అంబేద్కర్ జయంతి సందర్భంగా మన అందరం ఇవాళ 134 అంబేద్కర్ జయంతి సందర్భంగా మన అందరం కూడా ఇక్కడ కలిసి జాతగా ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుచూ ఇక్కడ మన అంబేద్కర్ విగ్రహానికి నీడ లేక మన యూత్ అంబేద్కర్ యూత్ కుర్రోళ్ళు అందరూ చాలా బాధపడుతున్నారు. వాళ్ళ బాధకి తగ్గట్టు నేను మన మాజీ సర్పంచ్ రమణ గారితో ఎమ్మెల్యే గారితో వాళ్ళిద్దరితో చెప్పి కృషి చేసి నేను ఈ నెక్స్ట్ 135 జన్మదినానికి ఎంచగలనని మీ అందరికీ నేను సభాముఖంగా తెలియపరుస్తున్నాను. అలాగా వాళ్ళిద్దరు కూడా అలాగే మన రమణ గారు ఎమ్మెల్యే గారు నాకు సహకరించకపోతే నేను చెప్పిన ఈ నేటకే 1 లక్ష రూపాయలు ఇచ్చి నేను ఎంతని చెప్పేసి అందరి మధ్యన నేను వాగ్దానం చేస్తున్నాను తెలియజేస్తూ ఉన్నాము. మరి ఈ మా శ్రీరంగపట్నం గ్రామంలో 134వ అంబేద్కర్ జయంతి వేడుకలు జరుపుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మరి మా మధ్యకు ఎమ్మెల్యే గారు, అదేవిధంగా నాగేశ్వరరావు గారు, సర్పంచ్ గారు, మరి రాజకీయ నాయకులు అందరూ కూడా వచ్చి పూలమాల వేసి మరి మమ్మల్ని అందరినీ కూడా ఎంకరేజ్మెంట్ చేశారు. మరి ఎమ్మెల్యే గారు కూడా చక్కగా చీరలు తీసుకొచ్చి అందరికీ కూడా పంచిపెట్టడం జరిగింది. ఎందుకంటే ఇది నేను ఫస్ట్ టైం చూడడము. మరి పదవిలోకి రాకముందు ఒకలాగా, పదవిలోకి వచ్చిన తర్వాత జరుగుతూ ఉంటాయి సమీకరణాలు. కానీ పదవిలో వచ్చాక కూడా ఎమ్మెల్యే గారు మరి మాకు చక్కని ప్రోత్సాహం అందించినందుకు మా కమిటీ తరపున వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి అదేవిధంగా మాకు గ్రామ నాయకులు మరి సర్పంచ్ గారు కానీ మరి యువ నాయకులు వీళ్ళందరూ కూడా మరి మాకు చక్కని సహకారం అందిస్తూ ఉన్నారు ఎప్పటికప్పుడు. మరి మాకు 4 ఎమ్మెల్యేలు మారారు మాకు ఈ నీడ కోసం అడిగినప్పుడు. మరి ఎవరో కూడా వస్తున్నారు వెళుతున్నారు కానీ మాకు ఎటువంటి ఇది చేయట్లేదు. కానీ చక్కగా నాయకులు రాపేటి సత్యానందం గారు మరి మాట ఇచ్చారు. మరి సర్పంచ్ గారు ఎమ్మెల్యే గారి ద్వారా మాట తీసుకుని చేయింతామని, చేయని పక్షంలో నేను 1 లక్ష రూపాయలు ఇస్తాను నెక్స్ట్ జయంతికి అని చెప్పారు. మరి చాలా సంతోషంగా భావిస్తూ ఉన్నాను. మరి అంబేద్కర్ ఆశయం ఒకటే, ఎందుకంటే మీకు నేను ఆస్తులు అంతస్తులు ఏమి ఇవ్వలేదు కానీ మరి చదువుకునే హక్కు ఇచ్చాను, చదువుకొని పెద్దవాళ్ళు అవ్వండి ఒక మంచి వాక్యాన్ని బోధించారు మాకు. మరి ఆ విధంగా దళితులు ఈ విధంగా మరి సమాజంలో మరి ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ మరి చేస్తూ ఉన్నారంటే అది ఓన్లీ అంబేద్కర్ యొక్క సలవ. కాబట్టి ఆయన మేము ఇప్పటికీ కూడా జన్మలకి మర్చిపోలేనని కోరుకుంటూ మరి ఈ అవకాశాన్ని ఇచ్చిన కమిటీ వారికి, నాయకులకి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ.